విశాఖ సముద్ర తీరంలో గల్లంతైపోయిన మత్స్యకారుల బోటు బోల్తా పడినట్టుగా అధికారులు గుర్తించారు. 6 మత్స్యకారులు గల్లంతు కాగా ఒకరు సేఫ్ గా బయటపడగలిగారు. కారీ చిన్న అనే మత్స్యకారులు చైనా కార్గో షిప్ కు చిక్కడంతో ప్రాణాలు దక్కించుకోగలిగారు. గల్లంతైన 6 కోసం ఇంకా గాలింపు కొనసాగుతూనే ఉంది. ఇక బోటు బోల్తాకు సంబంధించి బోట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు అప్పారావు కొన్ని కీలకమైన విషయాలు వెల్లడించడం జరిగింది. గంగవరం తీరం సమీపంలో బోటు బోల్తా పడింది అని చెప్పారు అప్పారావు. ముందుగా 3, ఆ తరువాత మరో 3 గల్లంతైపోయారని కారీ చిన్న ద్వారా తెలిసిందని చెప్పారు అప్పారావు. చైనా కార్గో షిప్ సాయం చేసినప్పటికీ తీసుకోలేకపోయారని అన్నారు. ఒంట్లో శక్తి నశించిపోయి లైఫ్ జాకెట్స్ ని కూడా అందుకోలేక 6 కూడా మునిగిపోయినట్లు తెలిపారు. విశాఖ నుంచి 6 నాటికల్ మైల్స్ దూరంలో ఈ ఘటన జరిగిందన్నారు అప్పారావు. వాతన ద్వారాగా ఆ షిప్లో సమాచారం మాకు అందింది ఏంటంటే, బోట్ ఎప్పుడైతే బోల్తా కొట్టి తిరగబడిపోయిందో అది మాకు కన్ఫర్మేషన్ అయ్యిందండి. మొత్తం బోట్ ఎప్పుడైతే తిరగబడిపోయిందో బోట్లో ఉన్న 7 సిబ్బంది కూడా, అందులో 3 మనుషులు అయితే కొంతవరకు ఈత కొడుతూ మరి మేమైతే ఇంకా మరి ఈదలేము, మా స్టామినా అయిపోయింది, మాకు ఇంకా శక్తి సరిపోవట్లేదు, మాకు కాళ్ళు చేయిలు ఆడట్లేదని వాళ్ళు 3 అక్కడికే మరి ఇంకా ఉండిపోయినట్టుగా మరి అలా సముద్రం మునిగిపోయారని మాకున్న సమాచారం. మిగతా 4 కూడా అలాగా ఈదుకుంటూ నెమ్మదిగా వెళ్తుండగా ఈ చైనాకు చెందిన కార్గో షిప్కి ఈ 4 కనిపించగలే వాళ్ళు మరి లైఫ్ బాయ్లు ఇవ్వడం ఇసరం జరిగింది. అప్పుడు ఈ కారు చిన్న అతను, ఓనర్ అతనే, డ్రైవర్ అతనే మరి ఆ లైఫ్ బాయ్ సహాయంతో షిప్ ఎక్కడం జరిగింది. మరి మిగతా 3 కూడా మరి షిప్ ఎక్కే ప్రయత్నంలో లైఫ్ బాయ్లు కూడా మరి పట్టుకునే స్తోమత లేక అలా మాకు ఇంకా కాళ్ళు చేయలు పని చేయట్లేదు, మేము ఇంకా బయటకు రాలేమనే స్థితిలో చాలా ఆవేదన కాలి మేము ఇంకా చివరి దశకు వస్తాం, మేము ఇంకేమవుతాం మాకే తెలియదు అనేసి ఆ చిన్నతో ఆయన చెప్పినట్టుగా మాకు అందిన అటబాబు సార్. మరి ఉన్న పరిస్థితి అయితే మరి చిన్న అతను చైనా సంబంధించిన కార్గో షిప్లో ఆయన ఓనరు, డ్రైవరు చిన్న అతను సేఫ్గా ఉన్నారు. మిగతా 6 అయితే మాత్రం ఇంకా మాకైతే నమ్మకాలు పూర్తిగా సలడిల్లిపోయాయండి. ఫిషింగ్ హార్బర్ నుంచి కూడా 2 బోట్లు మళ్ళీ వెతడానికి పంపించడం జరిగింది. వారు కూడా వారి ప్రయత్నం చేస్తున్నారు. మరి 1-2 గంటల్లో పూర్తి సమాచారం మనకు వస్తుంది. మత్స్యకారుల గల్లంతుపై సీఎం చంద్రబాబు ఆరా తీశారు. ఉన్నతాధికారులతో ఫోన్లో మాట్లాడి విషయం తెలుసుకున్నారు. గాలింపు చర్యలు ముమ్మరం చేయాలని అధికారుల్ని ఆదేశించారు. గాలింపు చర్యలపై ఎప్పటికప్పుడు సమాచారం ఇవ్వాలని సీఎం చంద్రబాబు అధికారులను స్పష్టం చేశారు. అన్నా నాగరాజు అంటారు దానికి, నాగరాజు అది ఫిషర్మెన్స్ తినరా చేపని, నాగరాజు అంటారు.